టు మై ఛానల్. ఇదిగోండి నేను సగ్గుబియ్యం వడియాలు నా స్టైల్లో నేను చేస్తున్నానండి. నేను ఈ కప్పుతోటి 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. ఈ కప్పుతోటి 2 కప్పులేమో శుభ్రంగా కడిగి రాత్రి నానబెట్టుకున్నాను అనమాట. 2 కప్పులేమో ఇదిగోండి ఇలా పౌడర్ చేసుకున్నాను. మిక్సీలో మనం ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇదిగోండి నేనేమో దీనికి 10 కప్పులు నీళ్ళు వేసానండి. ఎందుకంటే దీంట్లో నేను ఇంకొక ఇది కూడా బంగాళదుంపలు కూడా వేస్తాను అనమాట. నేను ఈ విధంగా చేస్తాను. మీరు చేస్తారో చేయరో తెలీదు. ఇదిగోండి నేను ఇలా ఉడకపెట్టాను. ఇదిగోండి ఈ కప్పు నీళ్ళేసి బాగా ఇదిగోండి ఈ పౌడర్ను కూడా వేసేస్తామండి. ఈ పౌడర్ థిక్నెస్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇది మనకు కావాలంటే కొంచెం ఇది ఉంటే నీళ్ళు వేసుకోవచ్చండి మనము. ఇదిగోండి ఇలా ఉండలు లేకుండా శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. లేకపోతే మీకు ఇది లేకపోతే నీటిలోని కొంచెం కలిపేసి అలా కూడా చేసుకోవచ్చండి. ఇలాగా ఇదంతా శుభ్రంగా ఇలా కలపాలండి. ఇది మనం చల్ల నీటిలో కూడా కలిపేసుకోవచ్చండి. ముందే కలిపేసి కూడా పెట్టేసుకోవచ్చు. ఇది బాగా ఉడికిన తర్వాత ఇదిగోండి ఈ బంగాళదుంపల్ని వేసేస్తామన్నమాట. ఇదిగోండి ఇది నేను దీంతో గ్రేటర్ తోటి ఇదిగోండి ఇలాగ గీసి ఆ బంగాళదుంపల్ని ఇలాగా 1/2 కేజీ తీసుకున్నానండి. నేను ఇలా గ్రేట్ చేసుకున్నాను అనమాట. ఇదిగో ఇవంతా ఇలాగ మనం కొంచెం ముందే మనం దీంట్లోనే వేసేసుకోవచ్చండి. ఈ బంగాళదుంపల్ని మనం ఇది సగ్గుబియ్యం అంతా ఉడుకుతుంది కదా, ఇలాగ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడాను ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఇదిగోండి ముద్ద నూరుకున్నాను నేను. పచ్చిమిరపకాయలు అల్లమును ఈ ముద్ద మనకి ఎంత కారాన్ని తిన్ని బట్టి దాంట్లో వేసుకోవాలి. టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోవాలండి. ఇది బంగాళదుంప మనం ఇలా చేతితో చూస్తే ఇది అయిందో లేదో ఉడికిందో లేదో తెలిసిపోద్ది కదా. అంతేనండి. ఈ పిండి ఇదిగో ఉంది కదండి, ఈ పిండిలో కలిపేస్తామన్నమాట. మనం ఈ పెద్ద తప్పాలు నాకు చిన్నది అయిపోయింది తప్పాలు, అందు గురించేనండి 2 తప్పాల్లో ఉడకపెడతాం. లేకపోతే దీంట్లోనే మనం ఉడకపెట్టేసుకోవచ్చు. మనకు కలర్ఫుల్ కావాలంటే కొంచెము చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చండి. కొంచెం ఇంగువండి. ఇదిగోండి జీలకర్ర, ఇదిగోండి 3 స్పూన్లు జీలకర్ర ఇంగువ కంపల్సరీ కదా. ఇదిగోండి ఇలాగా ఇది వేసేసుకోవడం అనమాట. మనము బంగాళదుంపలంతా వేసేసుకోవాలన్నమాట. మనము ఇది చాలా టేస్టీగా ఉంటాయి. కొత్త విధానం అనమాట అండి. కొత్త విధానం ఇది ఉడకాలన్నమాట. బంగాళదుంప ఉడకాలండి. థ్యాంక్ యూ. తర్వాత వడియాలు చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోనండి. ఇది మనం ప్లాస్టిక్కి ఇది అవుతుంది, కొంచెం చల్లగా అవ్వాలండి. ఇదిగోండి బంగాళదుంపలు ఇలాగ ఉడకాలన్నమాట. ఇలాగా దీన్ని తీసుకెళ్ళి దాంట్లో మనం కలిపేసుకోవడం అండి. ఆ ముద్దలోను మనం సగ్గుబియ్యం దీంట్లో ఉడకబెట్టాను కదా, నేను దీంట్లో కలిపేస్తానమాట. నేను లాస్ట్లోను పచ్చిమిరపకాయలు అది వేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.